ఆంధ్రప్రదేశ్లో మద్యం షాపులు పెట్టాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎంత చెల్లించాలి, ఎంత ఆదాయం ఉంటుంది అనే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అప్డేట్ ఇచ్చిందండి. ఆంధ్రప్రదేశ్లో నూతన మద్యం పాలసీని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ విధానం ప్రకారం ప్రైవేటు వ్యక్తులకి లిక్కర్ దుకాణాలు ఏర్పాటుకు అనుమతిస్తారు. ఇందుకోసం కొన్ని నిబంధనలను ఏపీ ప్రభుత్వం రూపొందించినట్లు తెలిసింది. లిక్కర్ షాపు ఏపీలో పెట్టాలంటే ముందుగా ప్రభుత్వానికి 2 లక్షల రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాలను కేటాయిస్తుంది. మొత్తం 3,746 లిక్కర్ షాపులలో 10% మాత్రం గీత కార్మికుల కోసం కేటాయించింది. ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకే మద్యం దుకాణాలకు అనుమతిస్తారు. ఈ యొక్క మద్యం దుకాణాలు కేటాయింపు లాటరీ పద్ధతి ద్వారా జరుగుతుందని చెప్తున్నారు. మిగిలిన మద్యం దుకాణాలను లాటరీ ద్వారానే కేటాయింపు చేస్తారట. మీరంతా 2 లక్షల రూపాయలు దరఖాస్తు చెల్లించి లాటరీలో పాల్గొనాల్సి ఉంటుంది. 2 ఏళ్ల కాల పరిమితిలో ఈ మద్యం దుకాణాలను నిర్వహించుకోవచ్చని చెప్తున్నారు. అయితే జనాభా ప్రాతిపదికన ఒక్కొక్క లిక్కర్ షాపుకు 50 నుంచి 85 లక్షల రూపాయలు లైసెన్స్ ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. 12 ప్రధాన నగరాల్లో 12 ప్రీమియం లిక్కర్ స్టోర్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వానికి ఆదాయంతో పాటు నాణ్యమైన మద్యం అందించేందుకు అన్ని బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చే విధంగా నూతన పాలసీని రూపొందించినట్టుగా చెప్తున్నారండి.